ఓం శ్రీ గురుభ్యో నమ. వివేక చూడామణి 91వ శ్లోకం. యదా నలీయతే చిత్తం న విక్షిప్యతే క్వచిత్ నిర్వికల్పస్థితిం యాతి తదా బ్రహ్మణి స్థితి. మనస్సు రెండు విధాలుగా తిరుగుతుంది. మొదటిది లయం, రెండవది విక్షేపం. లయం అంటే నిద్రలో లీనమవటం, విక్షేపం అంటే బయటికి పరుగులు తీయటం. ఈ రెండూ లేకుండా మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు అదే నిర్వికల్ప స్థితి, అదే బ్రహ్మస్థితి, అంటే ఆత్మలో పూర్తిగా నిలిచిన స్థితి.